మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తూ ఉన్నాయి. ఈ కుట్రకు ప్రధాన కారకులు మరి మోడీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ వల్ల కేవలం 100లో ముగ్గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో టోటల్గా 1108 కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 కులాలు ఉన్నాయి. రిజర్వేషన్ పెంచకుండా 100లో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 59 కులాలకు పంచుతారట సమంగా. అలాగే దేశవ్యాప్తంగా మోడీ గారు అయితే 1108 ఎస్సీ కులాలకు 100లో ముగ్గురికి ఇచ్చే ఈ సీట్లను సమంగా పంచుతారంట. ఇదేం ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి సందర్భంగా మోడీ గారిని, చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే ఎస్సీ వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఇది టెంపరీ మాత్రమే. దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతర పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, దేశం మొత్తం మీద ఓవరాల్ గా డామినేషన్ అనేది చమార్లు, మాదిగ సోదరులు. మనం కాదన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. కేవలం మాల సామాజిక వర్గం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. వీళ్ళు ఒక స్టెప్ మాదిగ సోదరుల కన్నా తెలుగు రాష్ట్రంలో ముందున్నమాట నిజమే. కానీ దేశం మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే అన్ని విషయాల్లోనూ కూడా జనాభా పరంగా కానీ, పాలిటిక్స్ కానీ, ఏ విషయంలోనైనా సరే మాదిగ సోదరులు అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు పక్కకి నెట్టేసి దేశంలో ఏదో కొంప మునిగిపోతున్నట్టుగా ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొచ్చి ఏ విధమైనటువంటి ఎంపెరికల్ డేటా లేకోకుండా మరి ఇష్టం వచ్చినట్టుగా మరి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఇది తప్పు, కోర్టులో నిలబడదు. మనమంతా కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయకపోతే మాల సామాజిక వర్గం అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో కనపడకుండా పోతుంది. చరిత్రలో ఒకప్పుడు ఉండేది అని చెప్పుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనమంతా ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా పోరాటం చేయకపోతే మన ఉనికి ప్రశ్నార్థకమైన విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి మీరందరూ రోడ్డు మీదకి రండి. ఈ ఎస్సీ వర్గీకరణ కాదు, మన యూనిటీని చూపిద్దాం, మన ఐక్యత ఏంటో ప్రజలందరికీ తెలియజేద్దామని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. బైటాయింపులు ఇటువంటి పద్ధతుల్లో యాక్సెప్టెడ్ రీతిలో ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఈ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేస్తా ఉన్నాం.